నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గోదావరికని సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సమ్మర్ క్యాంప్ సెలబ్రేషన్ శనివారం సాయంత్రం ఆర్కే గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. డ్యాన్స్ మస్తీ 2024 పేరుతో మాస్టర్ సర్వేష్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పిఎస్ అమరేందర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కరీంనగర్ మాస్టర్ శ్రీ రామోజు రామకృష్ణ మాస్టర్, యూట్యూబ్ స్టార్ జబర్దస్త్ ఆర్టిస్ట్ వరమని వర్షిణి, ఈటీవీ డి డాన్సర్ జూనియర్ ప్రభుదేవ పేరు తెచ్చుకున్న శనిగరపు చక్రి, దయానంద్ గాంధీ, మంత్రి సంపత్, దామేర శంకర్, మ్యాజిక్ రాజా, కనకం రమణయ్య, మిమిక్రీ ఆర్టిస్ట్ గౌరీష్ పాల్గొని జ్యోతి ప్రచురణ చేసి వేడుకలను ప్రారంభించారు. చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు మెమోంటో సర్టిఫికెట్స్ అందజేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పేరెంట్స్ అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. మా సమస్త గౌరవాధ్యక్షులు మా గురువు గారు, సో నా అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటారు. అది మా గురువు గారు అమ్మాయి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే పేరెంట్స్తో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన బేసిక్ వాళ్ళనే నేను ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. సో మా గురువుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నాకు అడ్వైజ్ చేస్తున్న ప్రతి ఒక్క పెద్దలకు, రాజీ సార్ అయితేనేమి, రామశేఖర్ అయితేనేమి, సంపదన మీకు తెలుసు మనకి ఎంత కోఆపరేటివ్ ఉంటుందో సంపదన. సో వీళ్ళందరూ కూడా కనుగొనడం, వీళ్ళందరూ కూడా మనకి మంచి కోఆపరేటివ్ ఉండడం వల్ల ఈరోజు ఎగ్జిబిషన్ రన్ అవుతుంది. ఈరోజు స్పెషల్గా నేను చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే, చాలా రోజుల నుంచి అనుకున్నాను రామకృష్ణ మాస్టర్ని స్పెషల్గా ఎంకరేజ్ చేయాలని. బహుశా నా 5th క్లాస్లో అనుకుంటా ఇక్కడ అసలు డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. 3 డిస్ట్రిక్ట్స్ వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్కి
ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ నాకు తెలిసి మాస్టర్ మెయింటైన్ చేసింది. అండ్ నేను చిన్నప్పుడు ఆ అద్దాలు పెట్టి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదో పెరిగిన పిల్ల చూడాలనిపించేది సార్. యాక్చువల్లీ నేను నేర్చుకోవాలనుకున్నా కానీ మాస్టర్ దగ్గర నేర్చుకోలేకపోయినా, కానీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి మాత్రం మాస్టర్ ద్వారా అంటే ఏ కలర్లో శిక్షణ నేర్చుకోవాలి మాస్టర్కి. సో మాస్టర్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇలా క్లాస్ రన్ చేయాలని ముందుకెళ్తున్నా మాస్టర్ ద్వారా. డాన్స్ నేర్చుకున్న పిల్లలకి, డాన్స్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి నా యొక్క కళాభినందనాలు. నా పేరు శ్రీరామోజీ రామకృష్ణ, బ్లూ మెన్ డాన్స్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ స్టూడియో ఫ్రమ్ కరీంనగర్. నేను 1990లో ఇన్స్టిట్యూట్ రన్ చేశాను. దేవుడి దయ వల్ల ఇప్పటికీ డాన్స్ నేర్పిస్తున్నాను. అప్పటి నుంచి 1990 నుంచి చాలా కొన్ని 1000 మెంబర్స్కి డాన్స్ నేర్పించాను. సో ఈ కాలక్రమేణా నాకు సర్వేష్ మాస్టర్ గత చాలా ఇయర్స్ నుంచి నాకు పరిచయం. డాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలి అంటే చాలా ప్యాషన్తో చేయాల్సి ఉంటుంది. ఒక క్రమశిక్షణ గల ఇన్స్టిట్యూట్, కన్సిస్టెంట్గా రన్ అయ్యే ఇన్స్టిట్యూట్, ఒక క్లారిటీగా ఉండే ఇన్స్టిట్యూట్, కొద్ది ఇన్స్టిట్యూట్ మాత్రమే ఉంటాయి. ఇవన్నీ బెస్ట్ ఇన్స్టిట్యూట్ కదా. ఆ బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఒక ఇన్స్టిట్యూట్ సర్వీస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. చాలా డ్యాన్స్ అనేది ఆడవాళ్ళకు చాలా అవసరం. ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల శరీర దోషం చక్కగా ఉండడం కాకుండా ఆరోగ్యాన్ని పొందడానికి ఎక్కువ దోహదపడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మనకు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నటువంటి డ్యాన్స్ నేర్చుకున్నటువంటి సర్వేను అభినందించదగ్గ విషయమే. ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో సైతం తమ శిక్ష బృందంతో అక్కడ ప్రదర్శనలు ఇచ్చి అవార్డు పొంది ఈ ప్రాంతానికి వనేదించినటువంటి సర్వేస్ అసెంబ్లీ అనే చెప్పాలి. ఈ సందర్భంగా మీకు ఒక యథార్థ సంఘటన చెప్పదలుస్తున్నాను. డ్యాన్స్ మస్తీ ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ సర్వేష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు, ముఖ్యంగా ఆ విద్యార్థులు ప్రోత్సహిస్తున్న చిన్నారులు ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, అంతకంటే ముఖ్యంగా మా మాస్టర్ సర్వేష్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు, చాలామంది తెలుసు, ఇది సాధన నుండి, ఒక క్రమశిక్షణ నుండి, అంకుటిత దీక్ష నుండి, ముఖ్యంగా ఒక మంచి శిక్ష నుండి ఆవిర్భవించిందే నా సర్వీస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్. సాధారణంగా కొన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈరోజు గోదావరి గారి నాట్య రంగంలో వాళ్ళ వ్యక్తి హృదయంలో ఒక గట్టి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని, పదిలైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు వరకు ఒక మంచి ఇన్స్టిట్యూట్గా ఉన్నటువంటి సర్వీస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ముందు కూడా గొప్పగా ఉండాలని, మంచిగా ఉంటూ ఈ కార్మిక క్షేత్రంలో ఒక మంచి పేరు తేవాలని సర్వేష్ మాస్టర్కు మరోసారి అభినందన చేస్తూ థ్యాంక్ యూ. డ్యాన్స్ అంటేనే సర్వేష్ మాస్టర్, సర్వేష్ మాస్టర్ అంటేనే డ్యాన్స్. మీ పిల్లల్ని తన పిల్లలుగా భావించి ఎంతో డిసిప్లిన్గా, ఎంతో బాధ్యతగా డ్యాన్స్ నేర్పిస్తున్న సర్వేష్ మాస్టర్ నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని వేల మంది చిన్నారులు తన దగ్గర ప్రతి సంవత్సరం శిక్షణ పొందుతున్నారు. ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేకుండా ప్రతి సంవత్సరం దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వీస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని ఇలాగే ఆదరించాలని మనసారా మిమ్మల్ని కోరుతూ థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా మిరుతొట్టి మండల కేంద్రంలోని సోమవారం రోజున విలేకరుల సమావేశంలో మిరుతొట్టి గ్రామ 1వ నంబర్ ఎంపీటీసీ సుత్తరి నర్సింహులు మాట్లాడుతూ గ్రామంలోని ఏ విధికి చూసినా
శానిటేషన్ లేక మురికి కాలువల్లో చెత్త సాఫ్ చేయక మొత్తం గ్రామంలోని చిన్నపిల్లలు, వృద్ధులు దోమలతో చాలా ఇబ్బందులకు వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మిడిదొడ్డిలో కొన్ని వాడకైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసిన మోరి అనేది తీయడం లేదు. మోరి గత 6 నెలల నుంచి ఎక్కడ మోర్లు తీయవట్లేదు, ఎక్కడ ఊడ్చుడు కూడా లేదు. చాలా చెత్త కూరుకపోయి మోర్లు అనేటివి చాలా స్మెల్ వచ్చి దాంతో దోమలు తయారై డెంగ్యూ వ్యాధులకు దారితీస్తుంది. ఈ మధ్యనే ఎక్కడక్కడ డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయని కూడా వింటున్నాం. డాక్టర్లు కానీ స్ప్రే చేయడం కానీ దీన్ని చెక్ చేసే నాయకులు లేకుండా లేదు. డాక్టర్లు ఎక్కడ పరిశోధన చేయట్లేదు. ఓన్లీ ఆ హాస్పిటల్కే పరిమితమై అక్కడికే లేకపోతున్నారు. ఊళ్ళో ఏం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు మరీ చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, మీరు కనీసం మా ఊరి మీద ధ్యాస పెడుతున్నారా లేదా, ఉద్యోగం చేస్తున్నారా లేదా, ఉద్యోగానికి వస్తున్నారా లేదా. అలాంటప్పుడు మీరు చేయనప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ ఎందుకు? మీరు ఎండిఓగా చూసుకొని ఉండొచ్చు. వేరే ఆఫీసర్ పెట్టినా మాకు పని చేస్తారు. మీకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా లేదు. మేము రేపు కలెక్టర్కు మీ మీద సీరియస్గా కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే సెక్రటరీ పట్టించుకుంటలేడు, మీరు పట్టించుకుంటలేరు. వాళ్లకు మేము సఫాయి వాళ్ళని అడిగితే కూడా మాకు జీతాలు రావట్లేదని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము మొద్దు నీరు ఎందుకు పోతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మంచిగా చేసింది. 6 నెలల్లో మీ పాలన ఎంత అస్తవ్యవస్థంగా మారి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా రేపు రాబో వర్షాకాలం దోమలు పుట్టి మిగతా వ్యాధులు పడితే ప్రజలు నష్టపోతారు తప్ప ఆఫీసర్లు నష్టపోరు. ఎందుకంటే మా ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని జాలు చెప్పినా మీకు నిమ్మకు నీరెత్తినట్టుంది. ఆఫీసర్లు ఉద్యోగాలు చేస్తుర్రా, ఇంటికాడ వండుకుంటారా? అయితే ఇంటికాడ వండుకోరి, ఉద్యోగం చేసి చక్కగా చేయండి. ఇంత పెద్ద మండ హెడ్ క్వార్టర్లో 7,000 జనాభా ఉన్న ఊర్లో మీరు పట్టించుకోకపోతే ఏం చేస్తున్నట్టు సెక్రటరీ గారు, ఏం చేస్తున్నట్టు స్పెషల్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు కావచ్చు, ఇంకా మిగతా డిఎల్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు. మాకు తక్షణమే మా ఊరిని పరిగణనలోకి తీసుకొని రేపటి నుంచి పని స్టార్ట్ చేయకపోతే, స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి పని స్టార్ట్ చేయకపోతే నేను 2-3 రోజులలో మరీ గాంధీ దగ్గర ధర్నాకు కూడా దిగుతామని మరీ హెచ్చరిస్తూ, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఆలోచించుకోవాలి. వీళ్ళు చెప్పినట్లుగా వినుకుంటూ ఏదో ఆపే టైం పాస్ చేస్తే కరెక్ట్ కాదు. మాకు స్పెషల్ ఫండ్స్ పెట్టి రేపు స్టార్ట్ చేయకపోతే ఎల్లుండి ధర్నా చేయడానికి నేను సిద్ధంగా ప్రకటిస్తున్నానని మరీ స్పెషల్ ఆఫీసర్కి హెచ్చరిస్తున్నాను. అమ్మ ఇచ్చిన జీవితం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానంతో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గ పరిధిలో 10 ఫలితాలు అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు ఆదివారం కాజీపల్లిలోని ఫంక్షన్ హాల్లో కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అన్నా కొంచెం వెనక జరండి, కొంచెం వెనక జరండి అన్న. ఇక్కడ చూడండి అందరూ. ఓకే 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 ఇక్కడ చూడండి. ఓకే జీవితం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు నేర్పిన జ్ఞానంతో బిడ్డలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళల్లో ఏదైతే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి సందర్భంలో 9.9 GPA దగ్గర నుంచి మొదలు పెడితే 10 GPA వరకు కూడా పిల్లలందరినీ ఈరోజు గౌరవంగా సత్కరించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా అమ్మ నాన్నకు ప్రేమతో అని వాళ్ళకి బిడ్డలు ఇచ్చేటువంటి బహుమానంగా భావిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా భవిష్యత్తు లోపల విద్య, వైద్యము తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఇక్కడ బిడ్డల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మేము ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దాదాపుగా 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో మీరు చేసేటువంటి సత్కారంతో మరి వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం నిజంగా కూడా చాలా సంతోషంగా భావిస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాము. ఎప్పుడైనా ప్రజల కోసం ప్రతిక్షణం ఆరాటపడేటువంటి ఈ ప్రాంత ఆడబిడ్డగా మా చివరి శ్వాస వరకు కూడా ప్రజలతోటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, స్కూల్స్కి, అలాగే ఇవాళ 100% ఉత్తీర్ణత సాధించినటువంటి స్కూల్స్కి కూడా మేము ఇవాళ బహుమతి అందజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీరందరికీ కూడా ఈ ప్రాంత ఆడబిడ్డగా నేను మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. అమ్మవార్ల దయతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా వర్ధిల్లాలని సూరసమ్మయ్య, సునీత దంపతులు పోచమ్మ తల్లిని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామంలో ఆదివారం భూలక్ష్మి, మహాలక్ష్మి బుడ్రాయి మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన సందర్భంగా గోదావరికని ప్రధాన చౌరస్తాలో బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు సోమవారం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి టపాసులు పేల్చుతూ ప్రజలకు స్వీట్లను పంచుతూ సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ. అక్కడ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి ఓకే అమ్మా. మోడీ గారికి ఓటేసి గెలిపించినందుకు ధన్యవాదాలు. మూడోసారి ప్రధానమంత్రి ఇల్లు అందరి భక్తులు బాగుపడతాయి. బడుగు బలహీన వర్గాలకి ఏమైనా సాయం చేయాలని మోడీతోనే అవునా కదా. మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినారు. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మనం దేశాన్ని కాపాడుతున్నాం, ప్రపంచ దేశాన్ని మంచి పేరు మోడీ గారు చేయడం అవునా కదా. మాతాకి జై. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి మూడోసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ప్రధానమంత్రి కావడం అనేది దేశం కూడా చాలా గర్వించదగ్గ విషయం. అంత్యోదయ స్ఫూర్తితోని భారతీయులందరూ కూడా మరి మరోసారి భారతీయ జనతా పార్టీకి మోడీకి పట్టం కట్టడం హర్షణీయం. అలాగే మరి భారతీయులందరూ కూడా మోడీ పక్షాన ఉన్నారనేది ఇది ఒక సంకేతం తెలియజేస్తుంది. మరి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇంకా కూడా తెలంగాణలో పుంజుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మరి మంత్రివర్యుల్లో చేర్చినటువంటి తెలంగాణ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారికి కూడా క్యాబినెట్లో కూడా వారికి హోదా ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా అలాగే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మరి దాదాపు 37 కూటమితోని మరి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ పార్టీకి ఆపోజిషన్గా మరి ఇండియా కూటమి ఎంత ప్రయత్నించినా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద పార్టీ ఒక 245 చిలుకు
సీట్లతోని మరి మళ్ళోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రభుత్వం ఫామ్ చేయడం అనేది చాలా కూడా హర్షణీయం. మరి వారికి సహకరించినటువంటి భారతీయులకు అలాగే పెద్దపల్లి నుంచి కూడా మరి 3 లక్షల పైన కూడా వారు ఓట్లు వేసి మరి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి గోమాసి శ్రీనివాస్ గారికి కూడా వారి పక్షాన వారు ఓట్లు వేయడం అనేది కూడా మరి పెద్దపల్లి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారు. వారికి కూడా మేమందరం కూడా ప్రశంసిస్తున్నాము. మరి భారతీయ జనతా పార్టీ సహకరించే వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతాకి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని సోమవారం రోజున విలేకరుల సమావేశంలో ఎంపీపీ గజ్జల సాయిలు మాట్లాడుతూ సోమవారం రోజున సర్వసభ్య సమావేశం వాయిదా వేయడం జరిగిందని, దీనికి ఎంపీటీసీలు సభ్యులు ఎవరూ రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల సమస్యలు తెలియజేయడానికి ఈ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని, దీనికి వారు ఎవరూ రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు. సర్వసభ్య సమావేశానికి మరి గౌరవ ఎంపీటీసీలు రాకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక గౌరవ ఎంపీటీసీలు సమస్యలు గ్రామాలలో ఉన్నటువంటి 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీలో మనం సమస్యలు వెలిపించుకుంటున్నాం, తెలుపుకోవాలి. ఏ గ్రామంలో ఏ ప్రాబ్లం ఉన్నదనేది చెప్తేనే తెలుస్తుంది. మరి ప్రజలతోటి ఓటుతో ఎన్నుకున్నటువంటి ఒక ఎంపీటీసీలు మండలకు సర్వసభ్య సమావేశానికి రాకపోవడం చాలా శోచనీయకరం. అది వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నా. ఎందుకంటే ఏ గ్రామంలో ఏ ప్రాబ్లం ఉన్నదనేది గౌరవ సర్పంచుల పీరియడ్ వచ్చిపోయింది. ఎంపీటీసీలు కూడా విత్ 15 డేస్లో కూడా ఇది కూడా క్లోజ్ అవుతుంది. కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్కు గ్రామాలలో ప్రతి సమస్య ఉంటుంది. నీళ్లు లేని గ్రామాలు కూడా కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. మందు లేని, దోమల మందు, రకరకాల సమస్యల మీద మనం ఒక కార్యక్రమం జనరల్ బాడీ పెట్టుకుంటాం. దానికి రాకపోవడం నేను వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నానని తెలియదు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాల మండలంలోని కురవపల్లి గ్రామానికి చెందిన శివలీలకు పురిటి నొప్పులు రావడంతో ఈ నెల 5వ తేదీన గద్వాల పట్టణంలోని ప్రైవేట్ దవాఖానాలో చేరింది. వైద్యులు శివలీలను పరీక్షించి సాధారణ కాన్పు కాకుండా సిజరీన్ చేశారు. ఆపరేషన్ అనంతరం శివలీలకు ఫిట్స్ రావడంతో వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ప్రైవేట్ దవాఖానకు రిఫర్ చేశారు. అయితే అక్కడ శివలీల చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. చెప్పరా శివలీల అనే ఒక శివలీల అనే పేషెంట్ మనకు 4వ తారీఖు హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె కండిషన్ హై ఫీవర్, ఇన్ఫెక్షన్తో పాటు ఆమెకి స్కానింగ్ చేయడంతో కొంచెం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది. రెండోది వచ్చేసి హార్ట్ బీట్, బేబీకి డిస్ట్రెస్ ఉండడం వల్ల పేషెంట్ అడ్మిషన్ చేసి ఆపరేషన్ చేయడానికి తీసుకోవడం. అట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా బ్లడ్ చాలా తక్కువ ఉంది. దానివల్ల ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి బ్లడ్ని అరేంజ్ చేసేసుకొని ఆపరేషన్ చేసి బేబీని డెలివర్ చేసి బేబీ ఈజ్ ఫైన్. అండ్ డెలివరీ అయినాక తనకు బ్లడ్ కీయడం జరిగింది అదే రోజు. కాకపోతే దురదృష్టవశాత్తు మరుసటి రోజు 11 గంటల టైంలో ఆమెకు సడన్గా లేచినప్పుడు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి సడన్గా ఫిట్ లాగా రావడం జరిగింది. సో అక్కడ ఇమీడియట్గా ఎమర్జెన్సీగా మనము అందుబాటులో ఉన్న 5-6 మంది డాక్టర్లను కలిపేసి మ్యాక్సిమం రిసస్టేట్ చేసి సిపిఆర్ చేసేసి ఇంక్యుబేట్ చేసేసి
దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ అవన్నీ మనం ఇవ్వడం వల్ల హార్ట్ బీట్ ఇవన్నీ స్టేబుల్ కావడం జరిగింది. పేషెంట్ని స్టేబుల్ చేయడానికి ఒక 2 hours టైం పట్టింది. ఆ 2 hours తర్వాత మన ఇంటెన్సివిస్ట్ డాక్టర్తో పాటు అంబులెన్స్ తీసుకుని హయ్యర్ సెంటర్లో చేస్తే బెటర్ అనే ఆలోచనతో కర్నూలు మెడికల్ హాస్పిటల్కి 5వ తారీఖు పంపించడం జరిగింది. అక్కడ 5వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ కండిషన్ క్రిటికల్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం ఉంది. సో దీంట్లో డయాగ్నోసిస్ ఎందుకు జరిగింది అనేది చూస్తే అది ఓవరాల్గా డయాగ్నోసిస్ వచ్చేసి DIC అంటారు. అంటే పేషెంట్కి రక్తం గడ్డగట్టిపోతుంటుంది. సో ఆ డయాగ్నోసిస్ చేస్తూ వాళ్ళకు ఇక్కడ మనం 2 points బ్లడ్ ఇవ్వడం జరిగింది, బ్లడ్ పడిపోవడం వల్ల. అదే సేమ్ థింగ్ కూడా వాళ్ళు అక్కడ కంటిన్యూ చేస్తూ ఇక్కడ కాకుండా ఒక 6 points బ్లడ్ అక్కడ మెడికల్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఒక బ్లడ్ ప్రోడక్ట్స్ కాకుండా హోల్ బ్లడ్ కాకుండా SFPలు అంటారు, SDPలు అంటారు, ఇలాంటి ఇలాంటి బ్లడ్ ప్రోడక్ట్స్ దాదాపు ఒక 10 ప్యాకెట్స్ దాకా ఇవ్వడం చేయడం జరిగింది. ఈవెన్ దెన్ పేషెంట్ ఇప్పుడు కాలేదు. బట్ అక్కడ మెడికల్ వల్ల దాదాపు 4 రోజుల ట్రీట్మెంట్ జరిగి 4వ రోజు కొంచెం మంచిగానే ఉందని స్టేబుల్ అయిందనే కండిషన్ నుంచి సడన్గా 5వ తారీఖు అంటే 5 రోజుల తర్వాత మెడికల్ హాస్పిటల్ కర్నూలులో ట్రీట్మెంట్ చేస్తూ 5వ రోజు పేషెంట్ సడన్గా ఇట్లా డెత్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 10 ప్యాకెట్స్తో 2 ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ కర్నూలు మెడికల్ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చారు. బ్లడ్ తక్కున్నప్పుడు ఆపరేషన్ ఎట్లా చేస్తారు? బ్లడ్ అంటే పేషెంట్ ఈజ్ అనే ఎమర్జెన్సీ కండిషన్, హై ఫీవర్ ఉంది, లోపల ఫీటల్ డిస్ట్రెస్ ఉంది, పేషెంట్కి లోపల ఉన్న బేబీ హార్ట్ డిప్ అయిపోతుంది అనమాట. అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో రేడియాలజిస్ట్ డాక్టర్ అది రిప్రజెంటేషన్ అది మనం సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి కండిషన్లో మనం ఎమర్జెన్సీగా సర్జరీ తీసుకునేసి అట్ ది సేమ్ టైం ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావడానికి హైయర్ అండ్ యాంటీబయాటిక్స్ పెడుతూ బ్లడ్ ఇవ్వడం చేస్తాం. మీరు రిపోర్ట్స్ చేసేటప్పుడే క్రిటికల్గా ఉందనేది మీకు మొదలే తెలుసు కదా? క్రిటికల్ కండిషన్ కాదు, ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్. దట్ కెన్ బి మేనేజ్, మామూలుగా మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఆమె ఆపరేషన్ చేసిన 24 hours వరకు ఫస్ట్ డే అంతా బాగానే ఉంది. సెకండ్ రోజు మధ్యాహ్నం 11 గంటల టైంలో ఆమె సడన్గా ఫిట్ రావచ్చుతూ ఇలా జరగడం జరిగింది. ఆపరేషన్ అయినాక ఫిట్ వచ్చిందా? ఆపరేషన్ అయినా మరుసటి రోజు వచ్చింది. ఇక్కడ నుంచి కర్నూలు తరలించింది. ఒక 2 hours ఒక 5 మంది డాక్టర్లు అందరు రెసిస్టేట్ చేసేసి దాని తగ్గట్టు కావాల్సిన బ్లడ్ ఇంజెక్షన్స్ అవన్నీ పెడుతూ సెంట్రల్ లైన్ వేస్తూ అన్ని విధాలు చేసేసి స్టెబిలైజ్ చేసేసి CPR చేసి హార్ట్ రేట్ అంతా నార్మల్ వచ్చి బీపీ నార్మల్ వచ్చినాక ఇంటిబేట్ చేస్తూ మన ఇంటెన్సివిస్ట్ అంబులెన్స్తో పాటు పేషెంట్ని తీసుకుని వెళ్ళి కర్నూలుకి వెళ్ళి మనం ఏమైతే చేయగలుగుతున్నామో మనం మ్యాక్సిమం చేయగలుగుతాం. కొన్ని ఫర్దర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఎందుకు చేయలేము అంటే బ్లడ్ ప్రోడక్ట్స్ మన గద్వాల్లో అవైలబుల్ ఉండవు. లైక్ SDPలు కానీ ప్లేట్లెట్స్ ఇట్లా దొరకవు కాబట్టి హైయర్ సెంటర్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది కాబట్టి ICU రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి కర్నూలుకి తరలియడం జరిగింది. కర్నూలుకి అంబులెన్స్ ఎవరైనా డాక్టర్లు కూడా డాక్టరు పేషెంట్తో పాటు వెళ్ళి మెడికల్ హాస్పిటల్లో డాక్టర్కి మాట్లాడి వాళ్ళని అడ్మిషన్ చేయించేసి తను వచ్చాడు. అక్కడ ఎన్ని రోజులు ఉంది పేషెంట్ అక్కడ 5 days ఉంది. 5th డే మనకి 5 రోజులు ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆమె మీరు పేషెంట్ బంధువులకి తెలిపి కర్నూలుకి రెఫర్ చేయడం. మళ్ళీ నిన్నెందుకు వాళ్ళు వచ్చి ఇక్కడ గడబడి చేశారు హాస్పిటల్ మీద? అది మాట్లాడాలి. కొత్తగా ఏర్పడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక కర్షకులకు న్యాయం జరిగేలా పరిపాలన సాగించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జాతీయ నాయకులు జేవీ చలపతిరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీపీసీలోని IFU కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని, రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే కేంద్రంలో దూకుడు ప్రభుత్వానికి కళ్లెం వేస్తూ బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వకుండా కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్ అధికారంకి వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో పాత ప్రభుత్వం అయినా దూకుడు ప్రభుత్వం కాకుండా ఎన్డీఏ మీద అలయన్స్ పార్ట్నర్స్ మీద ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా రాష్ట్రములో కేంద్రంలో రాజకీయ పరిస్థితి ప్రజలకు అనుకూలంగా ఉన్నది, ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా ఉన్నది. అందుకే మేము ప్రజలకు సంబంధించిన ఉద్యమాలను
తీవ్రం చేసేటువంటి ఒక రాజకీయ ప్రయత్నంలో ఉన్నాం. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు 10 సంవత్సరాల క్రితం చేస్తున్నటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు పోరాటం, స్వామినాథన్ కమిషన్ డిమాండ్ అనేది అమలు చేయాలి, మద్దతు ధర అనేటువంటిది గుర్తించాలి, రుణమాఫీ చేయాలి, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి లేబర్ కోడ్ ఎత్తివేయాలి, నిజ వేతనాలను అందివ్వాలి, వాళ్ళ యొక్క నిజ వేతనాలు పెంచాలి. ఇది కార్మిక వర్గం. విద్య వైద్య రంగాలను కూడా బడ్జెట్లో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో 10% బడ్జెట్ అనేటువంటిది విద్యా వైద్య రంగాలకు కేటాయించాలి. అవి విద్యా వైద్య రంగాలు అనేటువంటిది మానవ వనరులు, అది సమాజం యొక్క స్ట్రెంగ్త్, దాని మీద కేటాయింపులు అనేటువంటిది చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం చేసిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 5 న్యాయాలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వేరే వాళ్ళు పడతాం మళ్ళీ తర్వాత బేసిక్స్ సీనియారిటీ ప్రకారం ఇవ్వడం లేదంటూ కేశవరం ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఫ్యాక్టరీలో చిమ్మి పైకెక్కి నిరసన తెలిపారు. కేశవరం ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నాయకులు తమకు సీనియారిటీ ప్రకారం బేసిక్స్ ఇవ్వకుండా వారికి సంబంధించిన కొంతమందికి సీనియారిటీ లేకుండానే బేసిక్స్ ఇప్పించడం జరుగుతుందని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎత్తరాగు
అదే చెప్పింది కదా పక్క న్యాయం చెప్తే తెలియదు నువ్వేంటే చెప్తావు నేనంటే కేశవరం ఫ్యాక్టరీ ఆవరణంలో కొందరు యూనియన్ నాయకులు కార్మికుల దగ్గర వారి మొప్పుకై కార్మికులను అయోమయానికి గురి చేస్తూ ఇప్పుడున్న యూనియన్ మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని కేశవరం ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు సూరసమ్మయ్య ఆరోపించారు. ఈ మేరకు పాలకుర్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న యూనియన్ బేసిక్ సీనియారిటీ ప్రకారంగా ఇవ్వలేదని, కొందరి కార్మికులను తప్పుదోవ పట్టించడం సరైంది కాదని అన్నారు. ఈరోజు కేశవరం ఫ్యాక్టరీలో కొంతమంది కార్మికులు, కొంతమంది పోటీ చేయాలనుకున్న కార్మిక నాయకులు వాళ్ళ వ్యక్తిగతంగా కార్మికులకు మేము పోయి మద్దతు చేస్తే మాకు ఓట్లేస్తారని, మేము పోయి ఏదో ఎంకరేజ్ చేస్తే మాకే సపోర్ట్ అనుకుని కొంతమంది చేయడం జరిగింది. కానీ వాస్తవానికి కార్మికులందరూ తెలుసు, ఏ యూనియన్ ఉన్నా గత యూనియన్లు కౌశికరణ అప్పటి నుండి కానీ మన తర్వాత మక్కన్ సింగ్ అన్న గారు వచ్చిండ్రు, ఇప్పుడున్న పర్మనెంట్ యూనియన్ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతి యూనియన్ల మేనేజ్మెంట్ కోటతో పాటు కొన్ని యూనియన్ డిమాండ్ చేసిన వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు, లేకపోతే టెక్నికల్ పనిచేస్తున్న వాళ్ళకు రికమెండ్ చేయడం గతంలో చాలా జరిగినాయి. ఏదో ఒక సూరసమ్మయ్య వచ్చిన తర్వాతనే సీరియల్ అన్యాయం జరిగిందని కాదు, 95% సీరియల్ తీసిన 95% వచ్చినాయి. 31 మందికి 26 మందికి ఇచ్చినాం. అలా ముగ్గురికే నేను అక్కడ హెడ్ ఆఫీసులో కార్మికులందరూ తెలుసు, హెడ్ ఆఫీసులో ముగ్గురికి సార్ మా రిక్వెస్ట్ అని చెప్పని వాళ్ళతో మాట్లాడుకొని తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు జరగలే. సీనియారిటీ ప్రకారంగానే వాళ్ళ పనితనం ఆధారంగానే ఒక ఇద్దరు సీనియర్ వైజ్ ఉంటే ఓ ఇద్దరు ఆపరేటర్లకు, ఓ డంపర్ ఆపరేటర్కు, ఓ షావల ఆపరేటర్కు, అదేవిధంగా పర్మనెంట్ స్థాయి పని ఎవరు చేస్తా ఉన్నారో వాళ్ళకు తప్పకుండా అవకాశం కల్పించడం జరిగింది. నేను ఒకటి గట్టిగా చెప్తా ఉన్నా, ఇలా చరిత్రలో లేని విధంగా 53 మంది స్కిల్ కార్మికులకు హై స్కిల్ ఇవ్వడం జరిగింది. 40 మందికి సెమీ స్కిల్ టు స్కిల్ ఇవ్వడం జరిగింది. 20 మందికి అన్స్కిల్ టు సెమీ స్కిల్ చేయడం జరిగింది. చరిత్రలో లేని మా లోడింగ్ కార్మికులకు దాదాపు 20 సంవత్సరాలుగా ఒక ప్లాంట్ అగ్రిమెంట్ చేయాలని, ఒక ప్లాంట్ అగ్రిమెంట్ ఉంటే రెండో ప్లాంట్ అగ్రిమెంట్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. ఏ యూనియన్ అయి కూడా వాళ్ళకి చేయలేదు. అట్లాంటిది రెండో ప్లాంట్ కూడా అగ్రిమెంట్ చేపించిన ఘనత మా యూనియన్. దానివల్ల షిఫ్ట్కు 11 మంది అంటే 33 మంది ఇలా అదనంగా వాళ్ళకు ఉపాధి దొరుకుతూ ఉన్నది. గత యూనియన్లో ఎంతో మంది కార్మికులు అన్నా మాకు లోడింగ్ పోతామంటే అవకాశం ఇవ్వలే. కానీ మా యూనియన్ వచ్చిన తర్వాత సివిల్ నుంచి, సెక్యూరిటీ నుండి, ఇంకా క్రెషరు, సిమెంట్ మిల్లు, రా మిల్లు మన కార్మికులకే 39 మందికి వేజ్ బోర్డు అవకాశం కల్పించినాం. ఇచ్చి వేజ్ బోర్డు ఆర్డర్ ఇప్పించినాం. వేజ్ బోర్డు అంటే పర్మనెంట్ చేసినంత విలువ. అదేవిధంగా ఏదైతే గతంలో మీకు గెలవంగానే 16 మందికి బేసికలు ఇచ్చినాం, ఇప్పుడు 31, 47 మందికి బేసికలు ఇచ్చినాం. ఇంకా ఏదైతే గతంలో బోనస్, మెరుగైన బోనస్, సంవత్సరానికి 4,500 రూపాయల బోనస్ 3 ఏళ్ళు అగ్రిమెంట్ చేసి 13,500 రూపాయల బోనస్ ఇప్పించినాం. ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఉండే గతంలో సింగిల్ టైం పేమెంట్ ఇప్పించిన చరిత్ర మా యూనియన్. అదేవిధంగా అడ్వాన్స్ ఇప్పించినాం 6,500 రూపాయలు అడ్వాన్స్. గతంలో 4,500 ఉండే 6,500 రూపాయలు అడ్వాన్స్ ఇప్పించినాం. ప్రతి నెల 1,000 రూపాయల కటింగ్. అదేవిధంగా
దాదాపు 22 మంది కార్మికులు కేసీఆర్ చరిత్రలో ఎక్కని కార్మికుల్ని మేనేజ్మెంట్ తో చర్చలు జరిపి వారిని విధులకు తీసుకునే విధంగా చేసినాం. అదేవిధంగా గతంలో కార్మికులు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కనీసం సన్మానం లేకుండే కాంట్రాక్ట్ కార్మికులని ఆఫ్టర్ కాంట్రాక్ట్ కార్మికులని ఇలా మేనేజ్మెంట్ ఒప్పించి 3 వస్తువులు ఇప్పించి సన్మానం చేపించి బిర్లా బాబు గారి ఫోటోతో సత్కారం చేసి పంపించినాం. మా యూనియన్ ఆ ఘనత. ఏ యూనియన్లా చేయని పనులు హై స్కిల్ వేతనాలు ఇప్పించినాం. అదేవిధంగా లోడింగ్ అగ్రిమెంట్ చేసినాం. టన్నేజ్ ఎక్స్ట్రా టన్నేజ్ చేస్తే 5 రూపాయలు ఉండే దాన్ని 20 రూపాయలు పెంచినాం, 25 రూపాయలు చేసినాం. ఇలా ఐటీఐ కానీ డిప్లొమా ఇంజనీరింగ్ 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల పరంగా అప్రెంటిస్ పరంగా అవకాశం ఇవ్వలే. మేము వచ్చిన తర్వాత లేబర్ కమిషనర్ కలిసి హెడ్ ఆఫీస్ తో మాట్లాడి, సార్ మా కార్మికుల పిల్లలు చదువుకోవడం ఐటీఐ డిప్లొమా చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని ఇలా అప్రెంటిస్ స్టార్ట్ చేసిన ఘనత మాది. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? దాదాపు 300 మంది మన ప్రాంత బిడ్డలు ఇలా కార్మికుల పిల్లలు కానీ అదేవిధంగా ఈ చుట్టుపక్కల దత్తత గ్రామాల నుంచి పనిచేసే పిల్లలకు అవకాశాలు కల్పించడం, అవుట్ సోర్సింగ్ లో ఇలా అవకాశాలు కల్పించడం. అంత ముందుకు బయట నుంచి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.